బాయ్ బాయ్. సో అన్నయ్య వాళ్ళు అయితే ఇప్పుడు డ్రాప్ చేశారు. ఇంకా నా ట్రైన్ టైం కూడా అయింది. బాయ్ అన్నయ్య. సో ట్రైన్ టైం కూడా అయిపోయింది. నేనే వెళ్తున్నాను అనమాట. సో శేషాద్రి అయితే కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. సో ఇప్పుడైతే సౌత్ టర్మినల్లో ఉన్నా. సో ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాను. ఇక్కడ నుంచి ట్రైన్ 10:40కి అయితే రావాలి. 10:40కి వచ్చి 10:55కి అయితే స్టార్ట్ అవుద్ది. సో చూడాలి కరెక్ట్ టైంకి వస్తుందా లేదా. సో ఇక్కడ ఏంటంటే ఏ బోగీలు ఎక్కడ ఉన్నాయో చూసుకోవచ్చు ఈ బోర్డులో. సో ఏసీ ఎక్కడ ఉన్నాయి, స్లీపర్స్ ఎక్కడ ఉన్నాయి అలానే చూసుకోవచ్చు అనమాట. సో ముందైతే ఇక్కడ స్లీపర్ స్టార్ట్ అయింది. వెనక్కి ఎక్కడికో వెళ్ళాలి. నేను ఇక్కడి నుంచి లాస్ట్కి వెళ్ళేసరికి 10 నిమిషాలు పట్టేలాగా ఉంది నాకు. సో వెనక్కి ఎక్కడికో వెళ్ళాలి. చాలా దూరం ఉంది నడవాల్సిందే. ఇంకా సగం దూరం నడవాలి. చాలా దూరం నడుచుకుని వచ్చేటప్పుడేమో ఒక బైక్తో వచ్చా. ఇప్పుడేమో ఎక్స్ట్రా 2 బ్యాగ్స్ అయినాయి. సో యాక్చువల్లీ 10:40కి రావాలి ట్రైన్. సో 10:30కి వచ్చేసింది అనమాట. ఇక్కడ 10:30కి వచ్చినా సరే ఇక్కడ 10:55కి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. సో 10:40కి వచ్చి 10:55కి అయితే స్టార్ట్ అవుద్ది నైట్. సో నార్మల్ టైం కానీ ఒక 10 మినిట్స్ అయితే ముందే వచ్చేసింది. ఎంత ముందు వచ్చినా సరే 10:55కి ఇది స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుండి. సో నాదైతే B3 అనమాట. సో B3 6 చూడండి శేషాద్రి. సో ఇదంతా కూడా జనరల్ అనుకుంటా. ఇవంతా కూడా జనరల్ బోగీలు. జనం చూడండి అసలు జనరల్లో. ఇది S1 ఇక్కడ నుంచి స్టార్ట్ స్లీపర్. సో మంది S11 అయిన తర్వాత B అనమాట. B3 ట్రైన్ నెంబర్ 17210. సో మనదైతే థర్డ్ ఏసీ B3. సో ఇది B2. సో ఈ ట్రైన్ కాకినాడ నుంచి బెంగళూరు వెళ్తుందండి. సో కరెక్ట్ ఇక్కడే వచ్చి ఆగు చూడండి B3 అయితే. ఇది మాత్రం భలే ఉంటుంది అసలు. కరెక్ట్ అదే ప్లేస్కి వచ్చి ఆగుద్ది. సో ఇది B3. సో మనదైతే అటు వైపు వెళ్ళాలి. విజయవాడలో 10:40కి అయితే వస్తుంది. సో 10:40కి వచ్చి 10:55కి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. సో మనకి బెంగళూరు వెళ్ళేసరికి 12 అలా అయిపోద్ది అనమాట కరెక్ట్ టైంకి వెళ్తే. లేదా ఒక గంట అటు ఇటు అవుతుంది. సో ఇప్పుడైతే నైట్. సో నా కోచ్ వచ్చేసి B3 థర్డ్ ఏసీలో బుక్ చేసుకున్నా. టికెట్లు అసలు దొరకడమే కష్టం దీనికి తత్కాల్లో. సో ఆల్రెడీ అంత ముందు రోజు ట్రై చేస్తా, దొరకలేదు. నెక్స్ట్ డే ట్రై చేస్తే దొరికింది. సో ఇప్పుడు అందరూ లోపల చాలామంది పడుకున్నారు. నేనైతే సీట్స్ అవి చూపించలేను. సో అందరూ లైట్ ఆఫ్ చేసుకుని మరి పడుకున్నారు. ఆల్మోస్ట్ 11 అయిపోయింది కదా టైము. సో అదనమాట. సో నైట్ ఇంక అందరూ పడుకున్నారు కదండి. నేనైతే ఇంకా లైట్స్ అవి కూడా ఏమీ వేయలేదు. సో పైన ఏసీ అయితే ఇలా ఉంది అండ్ ఒక ఫ్యాన్ అయితే కూడా ఉందన్నమాట లోపల. సో హ్యాండ్ వాష్ దీంట్లో అయితే టిష్యూ కూడా ఉంది. రెస్ట్రూమ్ అండ్ ఫ్యాన్. గుడియట్టం దాటిన తర్వాత మనకి కొంత దూరంలో ఈ హిల్ స్టేషన్స్ అన్నీ కనబడుతూ ఉన్నాయండి. చూడండి అసలు ఎంత బాగుందో లొకేషన్ అయితే. ఫాగ్ అండ్ ఇవి అడివి చాలా బాగుంది. మార్నింగ్ 9:57కి అయితే కుప్పం అయితే వచ్చిందండి. సో కుప్పంలో అయితే ఒక 2 మినిట్స్ అయితే ఆగింది.
బయట అయితే చూపించడానికి కావాలా ఫుల్ జనం ఉన్నారు. సో మనకి ఏంటంటే ప్లగ్ పాయింట్స్ కొండవీడిలోకి ఇచ్చిన లేవు, దేనిదానికి ఒకటే ఉంది. మనకైతే ఇక్కడ పైన కూడా ఇచ్చాడు కొండవీడిలో. సో దీనికైతే ఇక్కడే ఇచ్చారు కింద. అండ్ ఇది వైట్ ఫీల్డ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చే స్టేషన్ మంది. యాక్చువల్లీ ఇది కూడా పైన చాలా కష్టంగా ఉంది కూర్చోవాలంటే, కొండవీడి కన్నా చాలా డిఫికల్ట్గా ఉంది. సో ఇంకొకసారి నెక్స్ట్ టైం బుక్ చేసుకునేటప్పుడు సైడ్ అప్పర్ అన్నా లేదా సైడ్ లోయర్ అన్నా లేదా అటు లోయర్ అన్నా బుక్ చేసుకోవాలి. పైన బుక్ చేసుకుంటే బుక్ అయిపోయినట్టే, చాలా కష్టం. నార్మల్ మన స్లీపర్స్లో ఒక ఉండేటట్టు ఉండదు అనమాట. స్లీపర్స్లో ఏంటంటే పైన కూడా కూర్చోవచ్చు, కొంచెం తల తగలదు పైన రూఫ్, అది ఇదైతే తగిలేస్తుంది. ఇది ఏం ట్రైనో తెలీదు అసలు, చూడండి ఎంత ఫాస్ట్గా అయితే వెళ్తుందో. సో ట్రైన్ అయితే గంట లేటు. 11:07కి కృష్ణరాజపురం రావాల్సింది, 12:07కి అయితే వచ్చింది. ఎగ్జాక్ట్గా గంట అయితే లేట్ అయిందనమాట. సో ఇప్పుడు కూడా అంతే, ట్రైన్ ఎప్పుడు కూడా కరెక్ట్ టైంకి అనేది చాలా రేర్గా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడే దిగా ఇక్కడ నుంచి ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయి బయటకు వెళ్ళిపోయి అక్కడ నుంచి మెట్రో చూడాలి. మెట్రో స్టేషన్ ఇక్కడ కొత్తగా కట్టారంట, ఎక్కడుందో చూడాలి. సో ఇది కేఆర్పురం రైల్వే స్టేషన్. సో ఇక్కడ బయటికి రాగానే గేట్ నెంబర్ 3 అనమాట. సో గేట్ నెంబర్ 3 దగ్గర రాగానే మనకు ఆపోజిట్లో కొత్తగా కట్టిన మెట్రో స్టేషన్ అది. సో ఇక్కడే రోడ్ క్రాస్ చేస్తే సరిపోద్ది, ఆ మెట్రో ఎక్కేసి సో డైరెక్ట్ మనం కెంగేరికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో చూడండి, రోడ్డు క్రాస్ చేస్తే మనకి రోడ్డు అవతలే కేఆర్పురం మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. సో అటు వెళ్ళిపోయి ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసి మనం మైసూరుకి వెళ్ళాలనుకుంటే లేదా మా ఊరికి కొల్లేగలు వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి కెంగేరలు దిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఈజీగా, చాలా ఈజీ ఇది. రోడ్డు ఉంది కదా, రోడ్డు అవతల కేఆర్పురం రైల్వే స్టేషన్ అండ్ దాని పక్కనే ఇది కేఆర్పురం మెట్రో స్టేషన్ అనమాట. సో ఇక్కడికి వచ్చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంత ముందులాగా మనకి మెజెస్టిక్ వరకు ట్రైన్స్ రావట్లేదండి, ఎప్పుడో ఆప్ చేస్తాడు, మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఎస్ఎంవిటి అని అదే లాస్ట్ స్టాప్ ఉంటుందన్నమాట శేషాద్రికి అయితే. అండ్ చాలా వరకు మన ఆంధ్ర నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ అక్కడికే ఇచ్చారు లాస్ట్ స్టాప్. సో మీలో ఎవరికైనా మైసూరు అంటే బెంగళూరుకి వచ్చి మైసూరుకి వెళ్ళాలనుకునేవారు కృష్ణరాజపురంలో దిగేసేయండి. దిగేసిన తర్వాత మీరు స్టేషన్ నుంచి బయటకు వస్తే రోడ్ క్రాస్ చేస్తే మీకు మెట్రో స్టేషన్ ఉంటుంది. సో అక్కడి నుంచి కెంగేరి బస్ టెర్మినల్. సో ఈ బస్ స్టాండ్ చూస్తున్నారు కదా, ఇది కెంగేరి బస్ టెర్మినల్ అనమాట. సో ఇక్కడికి వచ్చేస్తే మీకు ప్రతి 10 నిమిషాలకి మైసూర్ బస్సు ఉంటుందండి. సో డెఫినెట్గా ఇలా అయితే చేయండి, ఎందుకంటే మీకు చాలా ఈజీ ప్రాసెస్. మీరు కృష్ణరాజపురం నుంచి ఎస్ఎంవిటికి ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. సో ఆ గ్యాప్లో మీరు మొత్తం సిటీ దాటేసి వచ్చేస్తారు బయటికి మెట్రో ఎక్కితే. సో మెట్రో 40 మినిట్స్ పడుతుంది మ్యాక్సిమం, అంతే. సో ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్, మైండ్లో పెట్టుకోండి. అండ్ అలానే ఇది మెజెస్టిక్ నుంచి వస్తుంది అనమాట ఈ మెట్రో ట్రైన్ అనేది. సో మీరు కావాలంటే మెజెస్టిక్లో కూడా దిగేసి ఇంకా వేరే చోట్ల వెళ్ళాలంటే సిటీలో అంటే సిటీ సరౌండింగ్స్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే సెంటర్ మెజెస్టిక్ కాబట్టి సో అక్కడి నుంచి కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఇదైతే మైండ్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.